ఇక అమ్ము అయితే కృష్ణుని పాదాలు అచ్చు వేసుకుంటూ బయట హాల్లో ఉంటుంది. అక్కడనే ఉన్న అంజు కూడా అలాగే అచ్చులు వేస్తూ ఉంటుంది. ఇంకా మిగతా ఇద్దరు అబ్బాయిలు అయితే ఆ పాప అచ్చు కాళ్ళు వేసిన దగ్గర, కృష్ణుని పాదాలు అచ్చు వేసిన దగ్గర అయితే పూలు లైన్గా వేస్తూ ఉంటారు. ఇంకా లోపల రూమ్లో ఉన్న మను అయితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు, అసలు ఈ పాదాలను ఎందుకు వేస్తున్నారని చెప్పేసి చిరాగ్గా అడుగుతుంది. ఏమీ లేదు, మా పాప ఇప్పుడు ఈ ఇంటికి వస్తుంది, అదే ఆంటీ బాగి పాప మా చెల్లి కూడా ఇక్కడికి వస్తారు కదా, చిన్న చిన్న కృష్ణుని పాదాలతో అడుగులు వేసుకుంటూ వస్తుంది ఇందులో అని చెప్పేసి అక్కడనే ఉన్న ఆకాష్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏంటి బాగి ఇక్కడికి వస్తుందా, ఏంటి వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక మను అయితే షాకింగ్ ఫేస్తో అలానే ఉండిపోతుంది. ఇక అక్కడ అనాథాశ్రమంలో పెరుగుతున్న బాగి ఇంకా తన పాప అయితే పెద్దగా అవుతుంది. ఆ పాపకైతే కృష్ణుని వేషం వేస్తారు. బయట నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆశ్రమంలో ఉన్న పిల్లలంతా ఆరు ఆరు అని క్లాప్స్ కొడుతూ ఉంటారు. అలా క్లాప్స్ కొడుతూ ఉండగా ఆ పాప అయితే ఎగ్జైటింగ్గా నడుచుకుంటూ వస్తుంది. లోపలికి రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కృష్ణుని బొమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కుతుంది. ఇక అక్కడనే ఉన్న బాగి అయితే తన పాపను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఆ పాప పెరిగి పెద్దగైన దాకా కూడా వాళ్ళు ఆశ్రమంలో ఉండడం జరిగింది. మరి అమర్ ఎందుకు వాళ్ళని వెతకదలుచుకోలేదు, ఎందుకు వాళ్ళని ఇంటికి తీసుకురాలేదు, అసలు వీళ్ళ ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం ఏంటి అని అమర్ ఎందుకు ఆలోచించలేదు. మరి మను ఇంకా చెలరేగిపోతుంది. తను ఎలాగా అమర్ని పెళ్లి చేసుకోవడానికి లైన్ క్లియర్ అయిందని చెప్పేసి తను హ్యాపీగా ఉంటుంది. వీళ్ళేమో ఆరులాగా ఆశ్రమానికి వెళ్ళి ఇలా ఉండిపోవడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రోమో ఇదేనండి. రేపు ప్రోమోలో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.